మన దేశంలో అత్యున్నతమైన అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్. సివిల్ సర్వీసెస్లో సాధారణంగా మీరు సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్లు ఏ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు అనే ఆసక్తికరమైన క్వశ్చన్ ఉంటుంది. చాలామంది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వారు సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ కారు. హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్కి అయితే ఈజీగా ఉంటుంది, వారికి ఎక్కువ అడ్వాంటేజ్గా ఉంటుంది అనుకుంటారు. కానీ ఇటీవల కాలంలో సివిల్ సర్వీసెస్లో ఎవరు సెలెక్ట్ అవుతున్నారు, వారి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్స్ ఏంటి, వాళ్ళు తీసుకునే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏంటివి అనేది చాలా సిగ్నిఫికెంట్గా చేంజ్ అవుతూ వస్తుంది. నేను దాదాపు అనేక దశాబ్దాల పాటు, ఈ మధ్య తగ్గింది కానీ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి క్లాసులు చెప్పాను. సెలెక్ట్ అయిన తర్వాత నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరీలో, నేషనల్ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పాను. చాలా దగ్గర నుంచి చూశాను. కానీ ఇప్పుడు స్టాటిస్టికల్గా డేటా కూడా అందుబాటులో ఉంది. పాపులర్ పర్సెప్షను ఈ రైటా రాంగా అనేది ఒకటైతే పర్సెప్షన్ కాదు. దెర్ ఇస్ అ స్టాటిస్టికల్ డేటా, ఎంపరికల్ డేటా ఉంది. ఎవరు సెలెక్ట్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్స్ను ఆప్షనల్ తీసుకొని సెలెక్ట్ అవుతున్నారు అనే డేటా ఇటీవల యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అండ్ పర్సనల్, సో వాళ్ళకి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. ఇందులో మొదటి ట్రెండ్ ఏంటంటే, ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, ఈ డిసిప్లిన్స్ ఉన్నవారే చాలా ఎక్కువ. ఈవెన్ టుడే కూడా నియర్లీ 65% ఆఫ్ ది సెలెక్టెడ్ సివిల్ సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఇతర సెంట్రల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యే వాళ్ళలో ఆల్మోస్ట్ 65% మీరు ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ ఈ నేపథ్యం నుంచి వచ్చేవారు. ఇందులో 35% వరకు మాత్రమే హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్కు చెందినవారు. సో స్టిల్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వీరే డామినేట్ చేస్తున్నారు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో. ఇక రెండవ ట్రెండ్ ఏంటంటే, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సివిల్ సెలెక్ట్ కావడం పెరిగింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ట్రెండ్. మీకు 2019-2025 మధ్య కాలంలో ఉన్న డేటా మీ ముందు పెడతాను. సో క్లియర్గా పెరుగుతూ వస్తోంది ఈ ట్రెండ్. మీకు ఉదాహరణకు ఈ పీరియడ్లో 2019-2025 మధ్య కాలంలో మీకు సివిల్ సర్వీసెస్లో హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు 24.19 నుంచి 35.28% పెరిగారు. అంటే ఓవర్ 24% నుంచి ఓవర్ 35% పెరిగారు. వితిన్ 6 years సిగ్నిఫికెంట్ రైస్, మోర్ దెన్ 40% ఇంక్రీజ్ అయ్యారు హ్యుమానిటీస్, సోషల్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు. బట్ స్టిల్ నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇంజనీరింగ్ వాళ్ళదే డామినేషను, వాళ్ళది తగ్గుతూ వస్తుంది. వాస్తవంగా మీకు ఇదే పీరియడ్లో వాళ్ళది 75.81 నుంచి 64.72% పడిపోయింది. బట్ స్టిల్ ఇప్పటికీ 2/3 ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కావచ్చు, 1/3 మీకు హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ కావచ్చు. కానీ స్టిల్ ఈ ట్రెండ్ మాత్రం హ్యుమానిటీస్, సోషల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన డిగ్రీలు ఉన్నవారు ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. కంపారిటివ్లీ వీళ్ళు తగ్గుతున్నారు ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ వారు. ఇక థర్డ్ ట్రెండ్ ఏంటంటే, ఇంకో ఇంట్రెస్టింగ్ ట్రెండ్, సివిల్ సర్వీసెస్లో ఆప్షనల్ పేపర్ ఉంటుంది. ఆప్షనల్స్లో ఫ్రీడమ్ ఉంటుంది, ఏ ఆప్షనల్ అనేది తీసుకోవచ్చు. అంటే నువ్వు ఆప్షనల్ చదవకపోయినా తీసుకోవచ్చు. మీరు ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ చదివిన వారు ఇంజనీరింగో, మెడిసినో తీసుకునే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ సబ్జెక్టు వాళ్ళకి సాధ్యం కాదు కనుక. ఇప్పుడు మీరు ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన వారు మెడిసిన్ ఆప్షన్లో, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఆప్షన్లో
మీకు తీసుకునే అవకాశమే లేదు మ్యాథమెటిక్స్ ఆప్షన్లో, ఫిజిక్స్ ఆప్షన్లో. కానీ ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్, సైన్స్ డిగ్రీ ఉన్నవారు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ ఆప్షనల్ తీసుకోగలుగుతారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఆంథ్రపాలజీ, సోషాలజీ ఇవి తీసుకోగలుగుతారు. అందుకే మీకు ఎక్కువ మంది ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్న వారు ఎగ్జామ్ రాసేటప్పుడు ఆప్షనల్గా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెసే తీసుకుంటున్నారు. అంటే వాళ్ళు చదివిన డిగ్రీకి సంబంధమే లేకుండా వారు హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ డిగ్రీ తీసుకొని అందులో ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అవుతున్నారు. అందులో హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ స్టూడెంట్స్ కన్నా బెటర్ పర్ఫార్మెన్స్ చూపి సెలెక్ట్ అవుతున్నారు. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్, మెడిసిన్ వీటన్నిటినీ కలిపితే సైన్స్ అండ్ టెక్నాలజీ అనుకుంటే ఈ స్ట్రీమ్, ఈ డిగ్రీ తీసుకున్న వారు సెలెక్ట్ అవుతున్న వాళ్ళు ఇప్పటికీ కూడా 65% వాళ్ళే. ఇందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మళ్ళీ అత్యధిక భాగం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. ఇవాళ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సెంట్రల్ సర్వీసెస్ సెలెక్ట్ అవుతున్న వాళ్ళలో 47% ఉన్నారు. 47%, ఆల్మోస్ట్ సగం ఇవాళ ఇంజనీరింగ్, టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్తోనే సెలెక్ట్ అవుతున్నారు. అంటే ఎనీ డిగ్రీ ఉంటే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయొచ్చు. ప్రైవేటైజేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అయ్యాక గతంలో లాగా ఇంజనీరింగ్ సీట్ల పరిమితం కాదు. మీకు విపరీతంగా ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. మీకు సీట్లు ఎక్కువ ఉన్నాయి, క్యాండిడేట్లు తక్కువ ఉన్నారు కనుక బహుశా ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇంజనీరింగ్ తీసేసుకుంటున్నారు. ఆ తర్వాత వారు డిఫైన్ చేసుకుని సివిల్స్ వెళ్తున్నారు. నేను బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో 4 ఏళ్ళు హైదరాబాద్లో క్లాసులు చెప్పాను. ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎకానమీ, కంటెంపరీ ఇండియా ఇలాంటి పేపర్లు చెప్పాను. నేను కరెంట్ అఫైర్స్ కూడా చెప్పాను. కరెంట్ అఫైర్స్కి అయితే ఎన్రోల్మెంట్ 200 అబౌవ్ ఉండేవారు. పెద్ద ఆడిటోరియంలో క్లాస్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా కూడా సివిల్ సర్వీసెస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో అత్యధికులు. మిగతా వాళ్ళు కూడా వచ్చి క్లాసులు అటెండ్ అయ్యేవాళ్ళు. ఈవెన్ కొంతమందికి ఎన్రోల్మెంట్ దొరకకపోయేది, అయినా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకుని క్లాసులోకి వచ్చినవాళ్ళు. అంటే యాక్చువల్ స్టూడెంట్ 200 ఉంటే 250, 300 వరకు కూడా వచ్చి కూర్చునేవాళ్ళు. బహిరంగ సభలాగా ఉండేది. సో అందువల్ల ఆ లెవెల్లో మీకు ఇంజనీరింగ్, టెక్నాలజీ చదివిన వారు సివిల్ సర్వీసెస్కి రావడం గణనీయంగా పెరిగింది. ఇక మరి నేను ఇప్పటిదాకా మీకు స్ట్రీమ్స్ చెప్పాను, ఏ డిగ్రీ తీసుకున్న వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారని. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు 35%, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ 65%, అందులో ఇంజనీరింగ్ వాళ్ళే 47%. ఇక ఆప్షనల్స్ ఏవి తీసుకుంటున్నారో చూద్దాం. ఇందులో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ఏంటంటే 84% హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ తీసుకుంటున్నారు. అంటే యాక్చువల్గా హ్యుమానిటీస్ సోషల్ చదివిన వాళ్ళు 35%, కానీ టోటల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో, ఇది రాసిన క్యాండిడేట్స్ కాదు, సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో, రాసిన వాళ్ళ డేటా మన దగ్గర లేదు, సెలెక్ట్ అవుతున్న వాళ్ళలో 84% హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెసే రాసుకొని సెలెక్ట్ అవుతున్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళలో 47% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, టోటల్గా 65% సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అయితే, అందువల్ల మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వచ్చే వరకు, మీకు ఆప్షనల్ తీసుకోవడం వరకు వచ్చే వరకు క్లియర్గా సెలెక్టెడ్ క్యాండిడేట్స్లో 84% హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆప్ట్ చేస్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు డిగ్రీలు ఏమైనా ఉండనియండి. ఇక 11% సైన్స్ సబ్జెక్ట్స్ని ఆప్షనల్స్గా తీసుకుంటున్నారు. 3% మెడిసిన్ కూడా ఆప్షనల్గా తీసుకుని సెలెక్ట్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా ఇంజనీరింగ్, టెక్నాలజీ ఆప్షనల్గా చేసేవాళ్ళు హార్డ్లీ 2%. సెలెక్ట్ అయిన వాళ్ళు 47% ఇంజనీరింగ్, టెక్నాలజీ ఉంటే, ఇంజనీరింగ్, టెక్నాలజీ ఆప్షనల్ తీసుకున్న వాళ్ళు 2%. అంటే కేవలం ఎలిజిబిలిటీ కొరకు వాళ్ళు ఇంజనీరింగ్ చదివారు తప్ప ఈ ఎగ్జామినేషన్కి వచ్చే వరకు వాళ్ళు చదివిన ఇంజనీరింగ్ పైన ఆ నమ్మకం లేక హ్యుమానిటీస్, సోషల్ సైన్స్ తీసుకునే సెలెక్ట్ అవుతున్నారు. ఇక టాపర్స్ ఎవరున్నారో చూద్దాం. టాప్ 50 ర్యాంక్స్ తీసుకుంటే అందులో 16 ఇంజనీరింగ్ డిగ్రీ హోల్డర్సే. టాప్ 50 ర్యాంక్స్ అంటే ఓవరాల్గా సెలెక్ట్ అయిన వాళ్ళలో 47%, ఈవెన్ టాపర్స్లో కూడా 30% ఎబోనే ఉన్నారు.
16 మెంబర్స్ అవుట్ ఆఫ్ 50 అంటే 32%. అయితే ఇక్కడ కూడా మీరు గమనించండి, ఈ 16 టాపర్స్లో అంటే టాప్ 50 ర్యాంక్స్ లోపల ఉన్న 16 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్లో కేవలం ఒక్కరు మాత్రమే ఇంజనీరింగ్ డిగ్రీతో రాశారు. మిగతా 15 మెంబర్స్ కూడా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెసే ఆప్షనల్గా తీసుకున్నారు. అందుకే ఎవరైనా ఇంజనీరింగ్ కానీ సైన్స్ కానీ మెడిసిన్ ఉన్న వాళ్ళు సక్సెస్ రేట్, ప్రీవియస్ క్యాండిడేట్ సక్సెస్ రేట్ కూడా చూసి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంత క్లియర్గా హ్యుమానిటీస్ సోషల్ సైన్స్ ఆప్షనల్స్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తీసుకున్న ఇతరులు కూడా అదే తీసుకుంటారు. అంటే దీనికి కారణం ఏంటో తెలియదు. మరి ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ చదివినా కూడా వారు చదివిన 4 ఏళ్ళు చదివిన డిగ్రీ వదిలేసి కొత్త సబ్జెక్టు నేర్చుకొని దాంట్లో సెలెక్ట్ అవుతున్నారంటే వాట్ షుడ్ బి అండర్స్టాండ్. ఆప్షనల్ అవసరమా? ఈ ఆప్షనల్ డిగ్రీకి ఏమన్నా విలువ ఉంటుందా? యూపీఎస్సీలో ఆప్షనల్ ఎగ్జామ్ అవసరమా? ఇప్పటికే గ్రూప్ 1లో ఆప్షనల్ తీసేశారు. మరి యూపీఎస్సీలో కూడా ఆప్షనల్ అవసరమా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఇవాళ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్గా ముందుకు వచ్చింది.